హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ట్యూస్డే కదా, సో ఐసీసీ ఉమెన్స్ T20 ర్యాంకింగ్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఇండివిజువల్ ర్యాంకింగ్స్, బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఆ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే, మనకి ఫీల్డింగ్ కోచ్గా మొన్నటిదాకా దిలీప్ని సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో అయితే దిలీప్ని మళ్ళీ రీఎంట్రీ చేయడానికై రోహిత్ శర్మ యొక్క ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దిలీప్ ఫీల్డ్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తాడో మనందరికీ తెలిసిందే. ఫీల్డ్లో మంచి క్యాచెస్ పట్టిన వాళ్ళకి, మంచి రన్అట్ చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ అందించడం, డ్రెస్సింగ్ రూమ్ ఎంకరేజ్మెంట్ నింపుతాడన్న విషయం అందరికి తెలిసిందే. సో మళ్ళీ ఆ ఎంకరేజ్మెంట్ పోవడం ఇష్టం లేదు అన్న ఉద్దేశంతో బీసీసీఐకి, గంభీర్కి రిక్వెస్ట్ పెట్టాడు. అయితే బీసీసీఐ దీనికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే దిలీప్ని మళ్ళీ అపాయింట్ చేశారు ఫీల్డింగ్ కోచ్గా. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ లయన్స్తో జరిగేటువంటి వార్మప్ మ్యాచెస్కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ వార్మప్ మ్యాచ్ అంటే అనుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచెస్ ఇవి ఉన్నాయి కదా ఐపీఎల్. తర్వాత నెక్స్ట్ ఏదైతే వార్మప్ మ్యాచ్ ఉందో దానికి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సెలెక్టర్స్ రెస్ట్ ఇస్తారన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంగ్లాండ్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అకిన్సన్ ఇంజరీ కారణం చేత 2 వీక్స్ పాటు దూరం అయ్యే అవకాశాలు ఇంగ్లాండ్కి పెద్ద ఎదురు దెబ్బ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎంత మంచి బౌలరో మనం చూసాం గతంలో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ T20 ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ముందుగా బ్యాటర్స్, నెంబర్ 1 బెత్ మూనీ, నెంబర్ 2 ఎలీ మ్యాథ్యూస్, నెంబర్ 3 టాలియా మేక్రాత్, నెంబర్ 4 స్మృతి మందానా. గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్న మందానా 2 ప్లేస్లు దిగజారిందని చెప్పుకోవచ్చు ఈ వారం. సో తర్వాత నెంబర్ 5 లారా వోల్ఫర్, నెంబర్ 6 షమారి అటపటు, నెంబర్ 7 సుజీ బేట్స్, నెంబర్ 8 తస్మిన్ బ్రిడ్జ్, నెంబర్ 9 10 అయితే అలిసా హీలీ, నెంబర్ 9 వచ్చేసి నాస్కివర్ బ్రంట్ ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్, నెంబర్ 1 హేలీ మ్యాథ్యూస్, నెంబర్ 2 అమెలియా కేర్, నెంబర్ 3 దీప్తి శర్మ, నెంబర్ 4 యాష్లీ గార్డ్నర్, నెంబర్ 5 చమారి అటపటు, నెంబర్ 6 వచ్చేసి నారాజన్ కాప్, నెంబర్ 7 వచ్చేసి నేదాదార్, నెంబర్ 8 ఓర్లా ప్రెండెన్గాస్ట్, నెంబర్ 9 క్యాథరిన్ బ్రిస్ అండ్ 10 ఎండి క్లర్క్. నెక్స్ట్ బౌలర్స్, నెంబర్ 1 సాదియా ఇక్బాల్. పాకిస్తాన్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు గైస్ ఈ బౌలింగ్ ర్యాంకింగ్స్లో. నెంబర్ 1 వచ్చేసి సాదియా ఇక్బాల్, నెంబర్ 2 దీప్తి శర్మ, నెంబర్ 3 అన్నాబెల్ సదర్లాండ్, నెంబర్ 4 సోఫీ ఎక్లస్టన్, నెంబర్ 5 రేణుకా సింగ్ ఠాకూర్, నెంబర్ 6 లారెన్ బెల్, నెంబర్ 7 వచ్చేసి షార్లెట్ డిన్, నెంబర్ 8 జార్జియా వేర్హామ్, నెంబర్ 9 నష్రా సంధు పాకిస్తాన్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సరహ్ గ్లెన్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం T20 ర్యాంకింగ్స్ ఉమెన్స్. ఎలా అనిపించాయి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.